దిస్ ఈజ్ లలిత ఫ్రమ్ లలిత స్టాక్స్. మరో కొత్త వీడియోతో కొత్త టెంపుల్తో నేనైతే మళ్ళీ మీ ముందుకు వచ్చాను. సో ఈ వీడియో చూసే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. సో ఇక్కడున్న టెంపుల్ అయితే చాలా పురాతనమైన టెంపుల్. అది కాక ఇందులో ఉన్న శివలింగం అతి పురాతనమైన శివలింగంగా మనం చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతానికి నేనైతే కర్నూలు డిస్టిక్లో ఉన్న రూపాల సంగమేశ్వర స్వామి దేవస్థానంకి అయితే వచ్చాను. సో ఇదైతే కనుక జగన్నాథగట్టు దిన్నెదేవరపాడు గ్రామం కర్నూలు డిస్టిక్లో ఉంటుంది. కర్నూలు నుంచి జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. కొండ మీద ఉండడం వలన ఈ టెంపుల్కి అయితే కనుక చాలా ప్రశాంతత ఉంది. అదిగాక అక్కడ రూపాల సంగమేశ్వర స్వామి సన్నిధిలో మనము ఆ దేవుణ్ణి దర్శనం చేసుకుంటే మనకైతే కనుక చాలా ప్రశాంతంగా ఉంటుందనేసి ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్తున్నారు. టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే నాకైతే ఓం నమ శివాయ అని అనకుండా మనం ఉండలేము మేము. ఎందుకంటే ప్రతి శివాలయానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ మనకు మనసులో మెదిలేది లేదంటే మనం బయటికి చెప్పేది ఓం నమ శివాయ అనేసి. ఇక్కడ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్ అయితే నవగ్రహాలు కనిపిస్తాయి. అలాగే నాగదేవత విగ్రహం అయితే ఇక్కడ చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. ఇంకా అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ నాగదేవత విగ్రహం అయితే చాలా ప్రతిష్టాత్మకంగా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మనకి ఎవరైనా సరే నాగదేవతను కూడా ఈ కాలంలో చాలామంది పూజ చేస్తుంటారు. అంత నమ్మకం ఉంటుంది మనకి నాగదేవత మీద. అలాగే ఈ రూపాల సంగమేశ్వర స్వామి అయితే సంగమేశ్వరలో శివలింగం మునిగిపోతుంటే అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేశారు అనేసి ఇక్కడ ఉన్న వాళ్ళైతే నాకు చెప్పారండి. గుడి చుట్టూ కళాత్మకత అయితే ఒట్టిపడేలాగా కనిపిస్తుంది మనకి. గుడి లోపలైనా కావచ్చు, గుడి వెలుపలైనా కావచ్చు, ఇలాంటి చిత్రాలు అయితే మనకు కనిపిస్తుంటాయి. ఇవి చూడటానికైతే కనుక చాలా బాగున్నాయి. అది కాక ఈ కొండ మీద గుడి ఉండడం వలన ఆ టెంపుల్కే ప్రశాంతత అనేది కనిపిస్తుంది. ఆ స్వచ్ఛమైన గాలిని అయితే మనం ఇక్కడ ఆస్వాదించవచ్చు అనేది మనకి తెలుస్తుంది అక్కడ. సో మీరెవరైనా సరే ఏపీకి వచ్చినప్పుడు, కర్నూలుకి వచ్చినప్పుడు కర్నూలు నుంచి జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఈ రూపాల సంగమేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. టెంపుల్ అయితే చూడదగిన టెంపుల్గా మనం భావించవచ్చు. అలాగే ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ దూరంలో దర్గా ఉంటుంది. అది 400 ఏళ్ళ నాటి దర్గా అనమాట. అది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఇంకొక నెక్స్ట్ వీడియోలో. ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం కూడా మనకి కనిపిస్తుందండి. ఇక్కడ నుంచి ఒక జస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలో. అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో చూస్తూనే ఉండండి నా ఛానల్ని. అలాగే ఈ రూపాల సంగమేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఆశీస్సులు నాతో పాటు మీ అందరికీ కూడా ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి.
చూసారు కదండి, టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇక్కడ గుడికి పక్కన కావచ్చు, అలాగే బ్యాక్ సైడ్ కావచ్చు, శిల్పకళలు అయితే అద్భుతంగా ఉన్నాయి. ఈ శిల్పకళలు చూడడానికి కంపల్సరిగా మన టెంపుల్స్కి వెళ్ళాలని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. సో హిందుత్వంలో పుట్టిన తర్వాత మన కల్చర్ని, మన ట్రెడిషన్ని ఖచ్చితంగా అందరు ఫాలో అవ్వాలి. ఎక్కడ టెంపుల్స్ ఉన్నా ఇంత మంచి టెంపుల్స్ని చూడక ఖచ్చితంగా తప్పదు అని అనిపిస్తుంది కదా ఎవరికైనా సరే. సో అలాగే ఈ వీడియో ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.